అదే ఎఫెసీ పత్రికను చూడండి మరొకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకుని చాలు. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు భక్తుడు ఎఫెసులోని సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన సారూప్యములోనికి మనల్ని మార్చడానికి, ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని మార్చడానికి, ఈ లోకమైనటువంటి శాపము నుండి పాపము నుంచి మనల్ని విడిపించడానికి, దేవుని పిల్లలుగా అంగీకరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికలో నడుచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? ప్రియులైన పిల్లలు. అంటే ప్రియులైన పిల్లలు ఎలా ఉంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటారా? చెప్పండి. పోట్లాడుకుంటూ ఉంటారా? నిందలు కోపుకుంటూ ఉంటారా? ఒకరు వెలితి ఒకరు ఎత్తి చూపిస్తారా? చూపించదు. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను ఏం చేసింది? కప్పివేసింది. నువ్వు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు పాపమును ఎవరి మీదైనా నేరారోపణ చేశాడా? ఆయన చేస్తే ఆయన మన కొరకు సిలువ వేయబడేవాడు కాడు. కాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియచేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియచేసి మన అపరాధ పాపములంతటిని ఆయన మీద వేసుకుని, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మన పాపములను భరించి ఉన్నాడని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును. ఆయన భరించాడు కానీ నేరారోపణ చేయలేదు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఆ దేవుని పోలికగా మార్చబడాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆ ప్రియులైన పిల్లలు ఎలా ఉంటారు? ఒకసారి యోబు గ్రంథాన్ని చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయు కూడినప్పుడు అన్నపానములు పుచ్చుకొనవలెనని దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చదవబడిన మాటలో నీకేమర్థమవుతూ ఉన్నది? యోబు గారికి, భక్తుడైనటువంటి యోబు గారికి 10 మంది సంతానము కలిగిన వాడు. ఎంతమంది అండి? 10 మంది. 7 కుమారులు, 3 కుమార్తెలు. అయితే వారు అనుకున్నారంట, అంటే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక. ఎవరి ఇల్లు వారిదైనా, ఎవరి కుటుంబం వారిదైనా, ఎవరి పని వారిదైనా, ఎవరి వ్యాపారం వారిదైనా, ఎవరి వ్యవస్థలో వారు ఉన్నా, వారు అనుకున్నారంట, ఈ 7 కుమారులు మా ఇంటి కాడ తిన్నా అది మాకొచ్చే,
ప్రియమైన బిడ్డలారా, కనుక మీ ఇంటికాడ తిన్నా అది మనకు నేను స్తోత్రం కలుగుతుంది. ఎలా అనంటే వారమునకు 7 రోజులైతే 7 కుమారులు అనుకునే వాళ్ళంట. ఈ రోజు మన కుటుంబం అందరూ మా ఇంటికాడ భోజనం, రేపు ఈ కుటుంబాన్ని కలిసి 2వ వాడి ఇంటికాడ, 3వ రోజున 3వ వాడి ఇంటికాడ, 4వ రోజున 4వ వాడి ఇంటికాడ అని 7 వరుస సంఖ్యలో పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకంట వరుస సంఖ్యలో ఆ ప్రేమ ఉందని సిద్ధపరిచేవారంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే వారములో ఒక రోజు, ఇప్పుడు 7 రోజులు తిన్నా వీళ్ళ కష్టమే. ఇప్పుడు 7 రోజులు ఒక రోజులు ఖర్చు పెట్టినా వీళ్ళ కష్టమే. కానీ ఇక్కడ ఈ కుటుంబాల మధ్యలో ఏమి సాగుతూ ఉన్నదంటే ప్రేమ, ఆప్యాయత అనే అనుభవాలు సాగుతూ ఉన్నాయి. నేను స్తోత్రం కలుగుతున్నాయి. కనుక ప్రియమైన అలా మాట్లాడుకుని పెద్దవాడి మొదలుకుని 7వ వాడి వరకు ఈ 7 రోజులు వంతులు చొప్పున ఈ రోజు మా ఇంటికాడ, రేపు మీ ఇంటికాడ, రేపు మీ ఇంటికాడ అని ఇలా 7 రోజులు ప్రేమ విందులు చేసుకుంటూ ఆ భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి ఆ కుమారులు చేసిన ఆలోచనంట మనందరం కూడుకొని ఆ ప్రేమ విందు చేసే ముందు చక్కగా 2 పాటలు పాడుకొని ఆ చిన్న ప్రార్థన చేసుకుని ఆ ప్రభువుని గుర్తు చేసుకుంటూ ఆ జీవాధిపతి అని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగిద్దామని ఆ 7 అన్నదమ్ములు మాట్లాడుకున్నారంట. నేను స్తోత్రం కలుగుతున్నాను. ఈ 7 అన్నదమ్ములు మాట్లాడుకుని ఈ 7 అన్నదమ్ముల నుంచి వచ్చిన ఒక మంచి ఆలోచన అంటే తెలుసా? మరొకటి, ఈ 3 అక్క చెల్లెళ్ళు వారిని కూడా పిలిపించుకుని వారితో కూడా కలిసి మళ్ళీ ఆ వంతు వాళ్ళకి లేదండి. ఎవరికి లేదు? ఆడపిల్లల మీద వేయలేదు. ఎందుకని? నేను స్తోత్రం కలిగి హల్లెలూయా. కనుక వారి మీద వేయలేదు. వారి ప్రేమను, వారి ఆప్యాయతను తెలియజేస్తూ ఆ 3 కుమార్తెలు కూడా, అంటే వారి తోబుట్టువులు కూడా కలుపుకుని వారి కుటుంబాలు కూడా కలుపుకుని 10 కుటుంబాలు కలిసి రోజు ఒక ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంట? ప్రేమ విందు చేస్తున్నారంట. నేను స్తోత్రం కలుగుతాను. అయితే మీరు ఆ ప్రేమ విందు జరిగిస్తున్న విధానంలో ఎక్కడ ఏ మాత్రమును వ్యత్యాసం అనేది చెప్పండి కనబడిందా? వ్యత్యాసం కనబడలేదు. వేరుపరచబడిన స్వభావం కనబడలేదు. ఎందుకని అనంటే దేవుని ప్రేమను వారు కలిగి ఉన్నారు, దేవుని ఆలోచనను వారు కలిగి ఉన్నారు, వారు దేవుని మనస్సును కలిగి ఉండి అలాంటి ప్రేమ కలిగిన జీవితాన్ని జీవిస్తుంటేనట సాతానుడు మార్చలేకపోయాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, సాతానుడు గెడ్లేస్తూ ఉంటాడు మన మీద. ఏంటా గెడ్లేంటి? పనేమీ లేకపోయినా ఎవరినో ఒకరిని మలుచుకుని వచ్చి, ఎవరో సాతానుడు, ఏంటక్కాయ కబుర్లు ఏమన్నాయ్యా? అన్ని మంచివే కానీ ఏంటి రోజు మీ అక్కయ్య మీ చెల్లెలు రోజు వచ్చేస్తుంది ఇంటికి? చెప్పండి. నేను స్తోత్రం ఏం చెప్తారు? రోజు వచ్చేస్తుంది ఏంటి? నేను స్తోత్రం అంటే ఆమెకి ఇంటి దగ్గర పనేమి లేదంటావా అని ఇలాంటి సందర్భాలు చెప్పి ఆ ఇంటికి వచ్చిన కోడల మనసును చెప్పేస్తారు. ఎవరో చెప్పండి, ఎవరు? సాతాను దూత. ఇప్పుడు తేడా ఎక్కడ పడుతుంది? ఇక అది మనస్సులో పెట్టుకొని సాయంత్రానికి భర్త దగ్గరికి వచ్చింది ఆ వార్త. నేను స్తోత్రం కలుగుతాను. భర్తకు భోజనం పెట్టినప్పుడు భర్తకి
ప్రియమైన భర్తకు పరిచయం చేసినప్పుడు అయ్యా నువ్వు కూడా ప్రార్థనకు వస్తే బాగుంటుంది కదా, లేదా నాతో కూడా కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, మనము కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్తే మన కుటుంబం ఎంత బాగుంటుంది అయ్యా అని మాటలు చెప్పను. అప్పుడు చెబుతాను, మన ఇంటి పక్క అక్కాయ వచ్చింది, వచ్చి అదేంటో నాకు తెలియదు కానీ రోజు మీ ఆడపడుచు మీ ఇంటికి వచ్చేది ఏంటని అడుగుతుంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసుని గంట ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? అయ్యగారి దగ్గరికి చేరింది. ఇప్పుడు అయ్యగారికి అమ్మగారికి జరిగినటువంటి సంభాషణలో ఇక కుటుంబం చిన్న భిన్నమయ్యే పరిస్థితులు చేస్తాయి. నేను స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కానీ ఏబు కుటుంబం అలా లేదు. వారు ఎన్ని దినాలు జీవించినా, వారు ఎంత కాలం అలా ముందుకు వెళ్ళినా ఆ ఏడుగురు ఒకే మాట మీద ఉన్నారు. వారి భార్యలు కూడా అదే మాట మీద ఉన్నారు. ఎవరి పని వారు చేస్తున్నారు. ఒకరి కష్టాన్ని వారు పంచుకున్నారు, ఒకరి శ్రమను ఒకరు పంచుకున్నారు, ఒకరి భారాన్ని ఒకరు పంచుకున్నారు. అలా ఆ 7 కుటుంబములు ఆ కుమార్తెలుగా 3 కుటుంబాలు కలుపుకుని ఈ 10 కుటుంబాలు కలిసి ప్రేమ విందుతో ఒక గొప్ప సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని తెలుస్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఏబును గురించి దేవుడు అంత సాక్ష్యం ఎందుకు తెలుసా? ఏబు భక్తి పరుడే కాదు, ఏబు ప్రార్థన పరుడే కాదు, ఏబు ప్రేమ కలిగిన వాడే కాదండి, తన ఇంటి వారిని కూడా అట్టి అనుభవంలోనికి నడిపించుకున్న యోధుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవునిలో ఉన్న క్రియలు ఏబులోనికి ఉన్నాయి. ఏబులో ఉన్న క్రియలు ఎక్కడ ఉన్నాయి? కుటుంబంలో ఉన్నాయి. అందుకని ఏబుని గురించి దేవుడేమని సాక్ష్యం ఇచ్చాడయ్యానంటే, ఆ ఏమంట ఆ యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమనంట విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యథార్థమైన జీవితాన్ని కలిగినప్పుడు, యథార్థమైన మనస్సును కలిగినప్పుడు ఏమొస్తుందంట? నీలో యథార్థత అనేది ఉంటే నీ ఆలోచన న్యాయబద్ధమైనదిగా మార్చబడిందంట. యథార్థతను ఎప్పుడైతే కోల్పోతామో మనం ఏమైపోతాం? న్యాయం తప్పిపోతాం. న్యాయం అంటే దేవుని వాక్యాన్ని తప్పిపోతాం. యథార్థత కోల్పోయినప్పుడు న్యాయమును తప్పిపోతాం. న్యాయమును తప్పిపోయిన వాడు దేవుని భయాన్ని కోల్పోతాడు. దేవుని భయం లేని వాడు దేని దగ్గర అవుతాడు చెప్పండి? తప్పిపోయిన కుమారుని గురించి లూకా సువార్తలో రాయబడి ఉంది. తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోవాలనుకున్నాడు. అంటే దేవుని భయమును కోల్పోయాడు. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవాలనుకున్నాడు. తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోవాలనుకున్నాడు. దూరం అయిపోవాలనుకున్నాం. ఆ చిన్నవాడికి ఏది దగ్గర అయిపోయింది? కాబట్టి ఏది దగ్గర అయిందండి? చెడుతనము దగ్గర అయిపోయిందంట. తండ్రి అవసరం లేదంట, కానీ తండ్రి పంచిన ఆస్తి కావాలంట. నేను స్తోత్రం కలుగుతుంది. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు అవసరం లేదు. ఏది అవసరం లేదు? తల్లిదండ్రులు అవసరం లేదు. మరి ఏది కావాలి? వాళ్ళు సంపాదించింది కావాలి. మరి ఇది ఎందుకో? వాళ్ళు అవసరం లేదన్నప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడలేనా? రాత్రి పగలలేను కష్టపడుకుని నా గూడు నేను కట్టుకోలేనా అనే సామర్థ్యం నీకు ఎందుకు లేదు? తల్లిదండ్రులు అవసరం లేదు, కానీ ఏం కావాలి? ఆస్తులు కావాలి.
సంపాదించిన ఆస్తి కావాలనుకున్నాడు. తండ్రి ప్రేమను తృణీకరించాడు. ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని వాట వేసుకుని తీసుకువెళ్ళిపోయాడు. జైలు పొందాడా? చెప్పండి. ఎందుకు పొందలేదు అంటే న్యాయమును తృణీకరించేశాడు. న్యాయమునకు దూరం అయిపోయాడు. న్యాయబద్ధమైన జీవితానికి దూరం అయిపోయాడు కనుక ఎప్పుడైతే న్యాయబద్ధమైన జీవితానికి నువ్వు దూరం అయిపోతావో దేవుని భయం నీలో కోల్పోతావు. ఆ భయం కోల్పోతే చెడుతనానికి దగ్గర అయిపోతావు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకాన్ని విడిచిన వాడికి దేవుడు కావాలి. ఖచ్చితంగా ఇది నువ్వు లోకంలో ఉన్న వాటిని హృదయపూర్వకంగా వదిలేసావంటే ఖచ్చితంగా నీకు దేవుడు కావాలి. దేవుణ్ణి వదిలేసావంటే నీకేం కావాలి? లోకం కావాలి. అంతే. ఖచ్చితంగా ఉంటే దేవునితో ఉన్నామంటావు, లేకపోతే లోకంతో ఉన్నామంటావు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదిగా దేవుని వదిలేస్తున్న వారు ఖచ్చితంగా లోకానికి దగ్గర అవుతారు. దేవుని మాటలను తృణీకరించిన వారు లోక మాటలకి దగ్గర అయిపోతారు. దేవుని స్నేహాన్ని దూరం చేసుకున్న వారు లోక స్నేహానికి దగ్గర అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఒకవేళ లోకానికి దూరం అయిపోవాలనే ఆలోచనకి వస్తే ఖచ్చితంగా ఒక రోజు నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుని గుడికి రావాల్సిందే. దేవుని గుడికి రావాల్సిందే. దేవుని దగ్గర చేరాల్సిందే. లోకానికి నువ్వు దగ్గర అయిపోయిన కొలది నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దగ్గర అయ్యే కొలది నువ్వు లోకానికి దూరం అయిపోతావు. దేవుని స్తోత్రం కలుగును. అందుకనే లోకానికి దూరముగా ఉన్నారంట ఎవరు? ఏబు తన కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికలో జీవిస్తున్న కుటుంబం అంట ఊసు దేశంలో ఏబు కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏబు దగ్గర నుంచి వచ్చింది. ఏబు యథార్థమైన మనస్సు కలిగిన వాడు, న్యాయమైన మనస్సు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మూడు అనుభవాలు కలిగిన వాడు ఆ లోకమనే చెడుకి దూరముగా ఉంటాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడంట. నేను స్తోత్రం కలుగును. అందుకని ఆ కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబముగా కట్టబడింది. నేను స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని పోలికలో చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రియులైన పిల్లలుగా దేవుని పోలికలో చూడాలనుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ దేవుని పోలిక ఏంటయ్యా అంటే ఒకరినొకరు ప్రేమించే స్వభావం అండి, ఒకరినొకరు గుర్తించే స్వభావం అండి. ఈ లోకము దాని ఆశలన్నీ ఒకరోజు గతించిపోతాయి కానీ దేవుని మాట ఎప్పటికీ నిరంతకము కానీ అనదు. కనుక అందుకనే దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. నా జీవితంలో కొంచెం కష్టాలు ఉంటాయి, కష్టం అనిపించింది. కొన్ని క్రియలు కష్టం అనిపిస్తాయి, కొన్ని మాటలు కష్టం అనిపిస్తాయి, కొన్ని పద్ధతులు కష్టం అనిపిస్తాయి. కష్టం అనిపించినా అది దేవునికి ఇష్టమైనదైతే దాని ఇష్టముగానే ముందుకు వెళ్ళాలి, ఇష్టముగానే ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీ కుటుంబము దేవుని దృష్టిలో ప్రియులైన పిల్లలుగా ఉంచబడతారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ప్రియులైన పిల్లలుగా ప్రియమైన ఆ ప్రియులైన పిల్లలేమో కలిసి బ్రతుకుతూ ఉన్నారు, కలిసి నడుస్తూ ఉన్నారు. వారి ఆలోచన ఏక మనస్సు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ దేవుని పోలిక ఏంటంటే చూడండి, ఆ దేవుని పోలిక అదే ఏబు గ్రంథంలో చూడండి. ప్రియమైన ఏబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడమా.
500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళతో తమతో కలిసి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం చూడు. వారి వారి విందు దినములు పూర్తి కాగా దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి వారి విందు దినములు పూర్తి కాగా తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించులేమో అని వారిని పిలువనంపించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రియులైన పిల్లల వలె వారు కలిసి మాట్లాడారు, వారు కలిసి ప్రార్థన చేశారు, వారు కలిసి దేవుని కనపరిచారు, వారు కలిసి బోధన చేశారు. నేను స్తోత్రం కలుగును. అయితే వారి వారి హిందూ దినములు సంపూర్తి అయిపోయిన తర్వాత దేవుని పోలిక అన్నాడు చూసావా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఉండాలన్నాడు ఒకటి. అంటే ఆ పిల్లలు ఎలా ఉన్నారు? ఒకరి మీద ఒకరు వ్యత్యాసాలు లేకుండా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. నేను స్తోత్రం కలుగును. ఎవరికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలో అలాంటి ప్రాధాన్యతను కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, అంటే కుమారుడికి ఎలాంటి ప్రాధాన్యత, కుమార్తెకి ఎలాంటి ప్రాధాన్యత, లేదా కోడలికి ఎంత ప్రాధాన్యత, అల్లుడికి ఎంత ప్రాధాన్యత, అంటే వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు అన్నమాట, మన పిల్లలు. దేని స్తోత్రం కలుగును. కానీ కుటుంబాలు ప్రియులైన పిల్లల వలె ఉన్నారు. అందరూ సమానులుగా ఉన్నారు. ఏమో కుమారులు, ఏమో కోడళ్ళు, ఏమో అల్లుళ్ళు, ఏమో కుమార్తెలు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అక్కడ కోడలని, లేకపోతే ఇక్కడ అల్లుడని, లేదా కుమారుడని, లేదా కుమార్తె అని ఏ భేదము లేకుండా ప్రియులైన పిల్లలుగా ఉండి తమ విందు దినాలు జరిగించారు. నేను స్తోత్రం కలుగును. తమ విందు దినాలు జరిగించిన తర్వాత ఏమంట, వారి విందు దినాలు సంపూర్తి అయిన తర్వాత నేను స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళందరినీ పిలిపించాడంట. ఎవరిని? కుమారులను, కుమార్తెలను, అల్లుళ్ళను, కోడలను పిలిపించి వారి విందు దినములు సంపూర్తి అయిన తర్వాత ఒకవేళ వారి మాటలలో గాని, ఒకవేళ వారి క్రియలలో గాని, ఒకవేళ వారి తలంపులలో గాని, ఒకవేళ మనిషి సాటు మాటలు ఏమైనా జరుగుట వలన దోషము కలిగిందేమో. నేను స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే సహజంగా అందరి మనసు ఒకటివి కాదు కదా, అందరి స్వభావాలు ఒకటివి కాదు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను కంటారు కానీ చెప్పండి, వారి స్వభావాలను కనరగా, వారి రాతులను కనరగా. కనుక ఇక్కడ ఏమొక్క భక్తిలో ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి ఆలోచన ఏంటయ్యా అని అంటే, ఒకవేళ వారి విందు దినాలను ఏమైనా తొందరపాటులలోనో, ఏమైనా అనాలోచనలలో కానీ తమ్ముడు తాము గొప్ప చేసుకుని, ఒకవేళ దేవుని తక్కువ చేసి, లేకపోతే తమ సహోదరులను తక్కువ చేసుకున్న మనస్సు కలిగిన వారై ఒకరి ఎడల ఒకరు ఏదైనా అపరాధములను కలిగి ఉన్నారేమోనంట, వారందరిని పిలిపించి వారి కొరకు ఏమో ప్రార్థన చేసేవారంట. దేవుని స్తోత్రం. దేవుని పోలిక ఏంటో తెలుసా? అందుకని ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమించడానికి కారణం ఇదే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే ఈ లోకంలో లేని పోలిక ఎవరిది అంటే దేవునిది. ఈ లోకంలో లేని పోలిక ఏదైనా ఉన్నదంటే దేవుని పోలిక అండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని పోలికలో అంటే మనం వచ్చాం. అందుకని దేవుని పోలికను మళ్ళా చూస్తూ
నశించిపోతున్న మానవ జీవితాన్నంట ఆయన రక్షించుకోవాలనుకుంటున్నాడు. అందరి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంట. అలాంటి స్వభావం కలిగిన వాడు దేవుని స్తోత్రం కలుగును. వాళ్ళ హిందూ దేవుల సంపూర్తి అయిపోయిన తర్వాత వారందరూ తన ఇంటికి పిలువనంపించి వారందరి కొరకు ఒక్కొక్కరి కొరకు ఏం చేస్తున్నాడు? తమ ఆలోచనల్లో కానీ తమ మాటలలో కానీ ఒకవేళ ఒకరినొకరు దూషించుకుని దేవుని అవమానం చేశారేమో లేదా దేవుని నామాన్ని తక్కువ చేశారేమో అనంట ఆ బిడ్డల కొరకై ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియులైన పిల్లలుగా దేవుని పోలిక కలిగిన వారై ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఆ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా, ఒకరినొకరు ద్వేషించుకునే మనస్సు కలిగి ఉన్నారేమో, ఒకరినొకరు దూషించుకునే మనస్సు కలిగి ఉన్నారేమో, అదే మనస్సు దేవుని దగ్గర కూడా చూపిస్తారు కదా. అదే మనసుతో ఉంటే దేవుణ్ణి కూడా ద్వేషిస్తారు కదా. అట్టి మనస్సు వారికి రాకూడదని, అట్టి మనస్సుతో వారు ఉండకూడదని, అట్టి ద్వేషించిన మనసే దోషముగా మారుతుందని తల్లిదండ్రులంట బిడ్డల కొరకు ప్రార్థన చెప్పండి చేసేవారై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకటి ప్రియులైన పిల్లలుగా ఉండాలి, రెండోది దేవుని పోలికగా ఉండాలి. ఇప్పుడు దేవుని పోలిక ఏంటి? క్షమించే మనస్సు దేవుని పోలిక. ఒకవేళ అంటే అక్కడ పొరపాటు చేయలేదు ఏవు కొడుకులు, ఏవు కుమార్తెలు అక్కడ పొరపాటు చేయలేదు. కానీ ఇక్కడ తండ్రికి ఆలోచన ఏంటి? ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా జరిగిందేమో, ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చేస్తేనేమో, ఆ శిక్ష రాకమునిపే, ఆ ప్రభావం అనేది రాకమునిపే నా బిడ్డలు దేవునికి దగ్గరగా ఉండాలని మనస్సు కలిగిన వాడంట దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మీరు ప్రియులైన పిల్లలుగా దేవుని పోలికను కలిగిన వారిగా ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మిమ్మల్ని గురించి తెలియజేస్తూ ఉన్నానని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును. చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును. ఏ పోలికలో ఉండాలి? దేవుని పోలికలో ఉండాలి. ఇప్పుడు రెండు పోలికలు చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును. ఒకటి పిల్లల పోలిక. ఈ పిల్లల పోలిక ఎలా ఉండాలి? ఈ పిల్లల పోలిక ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించే స్వభావం కలిగిన పోలికగా ఉండాలి. ఇక్కడ రెండో తండ్రి. దేవుని పోలిక ఎలా ఉండాలి? తండ్రి స్థానంలో ఉంటే క్షమించే పోలికలో ఉండాలి, సంరక్షణ చేసే పోలికలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, మూడవదిగా చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. తన తమ్ముడు చెరపట్టడనే వార్త విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని ఎంట పెట్టుకుని ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లోతు తమ్ముడు, అబ్రహాము యొక్క తమ్ముడు, ఇక్కడ లోతు
చెరపట్టబడ్డాడు. ఇక్కడ లోతు చెరపట్టబడడానికి కారణం ఏంటి అంటే, ప్రియులైన పిల్లల అనుభవంలో పెరిగిన వాడే, దేవుని పోలికలోనికి నడిచిన వాడే, సకల సమృద్ధులు కలిగిన తర్వాత, మేలు పొందిన తర్వాత, దీవెన పొందిన తర్వాత, అన్ని రకాలుగా సెట్ అయిపోయిన తర్వాత, ఈ లోతు కన్నులు చూసినట్టు తూర్పు వైపు ఉన్న ఆ సోయారు ప్రాంతమైన సొదొమ గొమొర్రా వైపు చూసింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు అప్పటికి దేవుడు వారికి సకల సమృద్ధులను ఇచ్చాడు. ఆ 13వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వారు కలిసి నివసించడానికంట ఆ ప్రదేశం సాలంతగా దీవించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాంటి అనుభవంలో పెరిగినటువంటి వాడు ఒకరోజు కన్నులు పెద్ద చేసుకుని చూస్తేనంట, లోకమంట దేవుడిచ్చిన ఆశీర్వాదం కంటే గొప్పగా కనబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు మనకి ఎంత ఇచ్చినా, దేవుడు మన జీవితంలో ఏది చేసినా, దేవుడు మన జీవితంలో ఎలాంటి దీవెనకరమైన కార్యాలు చేసినా, ఆ లోకమునంట పెద్ద పెద్ద నేత్రాలతో చూస్తేనంట ఆ దేవుని కార్యాలంట చాలా చిన్నగా కనబడతాయి అంట. ఎలా కనబడతాయండి చూడండి. దేవుడు అందుకని ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అంటే ఆకాశం అంతా కలిపితే ఆయన కూర్చుండే స్థలానికి సరిపోయిందంట. అలాగే ఆకాశం కింద ఉన్న భూమి అంతటిని పోలిస్తే ఆయన పాదానికి సరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడంట ఏమో కన్నులు తెరిచి లోతు తమ నేత్రములు కన్నులు తెరిచి లోకమును అలా తేరి చూస్తేనంట, ఈ బలవంతుడైన దేవుడంట బలహీనుడిగా చిన్నగా కనబడుతున్నాడంట. లోకమేమో చెప్పండి పెద్దగా కనబడిందంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని ఒక మనుషుడు దారి తప్పిపోవటానికి, ప్రియులైన పిల్లలుగా జీవించలేకపోవటానికి, ఆ దేవుని పోలికలో బ్రతకలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ మనస్సును నొచ్చుకోలేక, ఆ మనస్సును అణుచుకోలేక, ఆ కన్నులు పెద్దవిగా చేసి చూస్తే ఆ లోకమంట దేవుని కంటే ఇలువుగా కనబడుతుంది. ఎలా కనబడింది చెప్పండి. దేవుడు విలువైన వాడ, లోకం విలువైనదా? ఎందుకు దేవుడు విలువైన వాడు చెప్పండి. దేవుడు ఎందుకు విలువైన వాడు చెప్పండి. పురుషులు చెప్పండి. దేవుడు ఎందుకు విలువైన వాడు? లోకానికి ఎందుకు ఆ విలువ లేదు అంటే, లోకమంతయు ఆయన మూలముగా కలిగేది. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటారు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకములో ఏమైనా కలిగింది అనంటే ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవము కలిగిన వాడు, ఆయనలో జీవమున్నది. ఆ జీవమే మనుషులకు ఆధారమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును. ఇది మర్చిపోయాడు మనుషులు. ఇది మర్చిపోయి కన్నులు పెద్దవి చేసుకుని దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని చూస్తున్నాడు. అలా చూశాడట లోతు. అలా చూసి ఏం చేశాడు? అబ్రహాముతో కలిసి నివసించే అనుభవాన్ని వదిలేశాడు. అబ్రహాము దగ్గర ఉన్న విలువైన స్థానాన్ని వదిలేశాడు. అబ్రహాముతో నడుస్తున్న ఆ సంతోషకరమైన జీవితాన్ని వదిలేసి ఆ శపితమైన లోకమనే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయి ఏమైపోయిన ఒక రోజుని దోపుడు సొమ్ముగా అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును.
శత్రువుల చేతిలో పడి దోపుడు సొమ్ముగా దోచబడ్డాడు. ఆ వార్త వినగానే అబ్రహాము ఇంట పుట్టి అలవరించబడిన వారు తెలుసుకోవడం కలిగిన ఒకప్పుడు అలాంటి అనుభవం కలిగిన వాడే యోబు కూడా లోతు కూడా తెలుసుకోవడం కలిగిన ఒకప్పుడు అలాంటి అనుభవం కలిగిన వాడే లోతు కూడా ఒకప్పుడు అలాంటి అనుభవం కలిగిన వాడే కనుక ఆ అనుభవాన్ని వదిలేసి ఇప్పుడు ఏమయ్యాడు? అలవర్చబడిన జీవితాన్ని వదిలేసి లోకానికి అలవర్చబడిపోయిన బలహీనుడైపోయాడు. తెలుసుకోవడం ఇప్పుడు ఈ బలహీనత కలిగిన జీవితం ఏమైందంటే దోచబడింది. శత్రువుల చేత దోచబడినప్పుడంట ఆ వార్త అబ్రహాముకి తెలియగానే తన ఇంట పుట్టి అలవర్చబడిన వారికి ఆయన సజ్జలు చేస్తే 318 మంది అర్ధరాత్రి ఆయుధాలు ధరించుకుని బయటకు వచ్చారు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు వచ్చారండి? అర్ధరాత్రి. అంటే మనల్ని మనం రక్షించుకోవాలి. మన ద్వారా అనేకులను రక్షించడానికి ప్రియమైన ఇక్కడ ఎవరో అలవర్చబడిన వారు. అంటే అలవర్చబడిన వారికి ప్రియమైన దినాలతో పని లేదు, సమయాలతో పని లేదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. సంఘము ఎప్పుడు నియమిస్తే అప్పుడు దేవుణ్ణి కనపరచడానికి సిద్ధంగా ఉండాలి. సంఘము నియమించబడినప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం అంటే ప్రార్థన. అప్పుడే మన బిడ్డలను మనము రక్షించుకోగలుగుతాం. అప్పుడే మన కుటుంబాలను మనము రక్షించుకోగలుగుతాం. అప్పుడే మన స్వజనులను మనము రక్షించుకోగలుగుతాం. దేని స్తోత్రం కలుగుతాం. ఒకవేళ ఆ అబ్రహాము గారు మరి ఆ పిలుపునిచ్చినప్పుడు ప్రియమైన తన ఇంట పుట్టి అలవర్చబడిన వారికి ఆ పిలుపునిచ్చినప్పుడు, అయ్యా ఇంత అర్ధరాత్రి కూడా రమ్మన్నావు ఎలాగయ్యా అని అన్నారనుకోండి. వాళ్ళు లోతులు రక్షించుకునేవాళ్ళా? చెప్పండి. రక్షించుకునేవాళ్ళు కాదు. తెలుసుకోవడం కలుగు. ఎప్పుడు పిలుపునిచ్చాడో అబ్రహాం ఉన్న పాటినే వారు పడక మంచాల మీదనే బయలుదేరి వచ్చి యుద్ధానికి సిద్ధమని తెలుసుకోవడం కలుగు. కనుక మరి సంఘ క్రమంలో 3 పూటల సిద్ధపాటు ప్రార్థన. ఈ సిద్ధపాటు ప్రార్థనలో మరి సిద్ధపాటులో లేకపోవడానికి కారణం ఏంటి? ఈ సిద్ధపాటుని అనుసరించకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని కంటే ఎక్కువగా ఆ లోతులాగా మనం దేన్నో చూస్తున్నామని రుజువు చేస్తూ ఉన్నది. దేవుని సామర్థ్యాన్ని తక్కువ చేస్తున్నట్లుగా మనం కనబడుతూ ఉన్నది. దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు సిద్ధపాటులంటే నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, నీ ఇంటి వారిని బలపరుచుకోవాలి, నీకు కలిగిన వారిని బలపరుచుకోవాలంటే ఈ సిద్ధపాటు అనే క్రమము ఒక క్రైస్తవుడికి లేదా ఒక విశ్వాసకి తగినటువంటిదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు అలవర్చబడిన వారు కనుక వారు అర్ధరాత్రి అయినా బయటికి రాగలిగారు, కానీ అలవర్చబడిన వాడు వస్తాడా? రావు. అందుకని సంఘము ఎప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలంట. నేను రాకడ కూడా అలాగే ఉంటుంది. రాకడ కంట ప్రియమైన నోవాహు కాలంలో ఆ జలప్రళయానికి ముందంట ప్రజలు అనుకున్నారంట, ఇంతగా చెబుతాడులే ఆయన, ఇంతగా చెబుతాడులే, ఎంతకాలం చూడలేదు, ఎంతకాలం చూసి ఇట్లాగే జరిగిపోవట్లేదు అనుకున్నారంట. చూడండి, దేని స్తోత్రం కలిగింది. ఒక రాత్రి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. 40 రాత్రి పగలు మనిషి అంటే బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏమొచ్చింది? వర్షం కురిసింది. 40 రాత్రి పగలు ఇక బయటికి వెళ్ళి ఏదో తెచ్చుకోవాలి అంటానికి కూడా వీలు. అలా 40 రాత్రి పగలు
ప్రచండమైన వర్షం పడటం వలన చిన్న చిన్నవన్నీ తేలిపోతున్నాయి అంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడోనంట మా నాన్నోళ్ళ చిన్నతనంలో, అంటే 77 తుఫానుకు ముందు చిన్నతనంలో అంట బాగా వర్షం కురిసి మొత్తం మునిగిపోయినాయి అంట. మొత్తం మునిగిపోతే మా నాన్న చెబుతూ ఉండేవాడు. మునిగిపోతే అప్పుడు ఎక్కువగా 1 దోలాల ఇళ్ళు, 2 దోలాలు లేదా 4 దోలాల ఇళ్ళు ఉండే, పెద్ద పెద్ద ఇళ్ళు ఉండే. అంటే వాళ్ళ కుటుంబ సంతాన విస్తరణ బట్టి ఇళ్ళు ఉండే. చిన్న చిన్న ఇళ్ళని మునిగిపోతుంటే వారం రోజుల పాటు అర్హుల మీదే కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారు? అర్హుల మీదే. ఇక తిండి పడినంత ఇక అర్హుల మీదే, అన్ని అర్హుల మీదే. నేను స్తోత్రం కలిగాను. చూడండి, అలాగే నోవాహు కాలంలో కూడానంట ఇలాగే చెబుతాడే, ఇలాగే అంటే అనుకుంటే అకస్మాత్తుగా 40 రాత్రి పగలు ఆ ప్రచండమైనటువంటి వర్షము కురుచడం వలన పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయిన పరిస్థితి వచ్చి ప్రజలందరూ ఏమైపోయారంటే జలప్రలయం బారిన పడిపోయారు. అందుకనే సమయం ఉండగానే నేనేం చేయాలి? ఏం చేయాలి? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం కలుగుతాను. చూడండి, లోతు అబ్రహాముని విడిచి వెళ్ళటానికి ఆ దేవుడు అప్పుడు సకల సమృద్ధిని ఇచ్చిన అది కళ్ళకి పనిపించలేదు. లోకం చాలా అందముగా కనబడింది, లోకం చాలా ఉన్నతముగా కనబడింది. అందుకని అనుభవాన్ని వదిలేశాడు, ఆశలలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మ సమయం అనుభవాన్ని వదిలాడు, ఆశలలోనికి వెళ్ళాడు. లోతు కుటుంబము చిన్న భిన్నమైపోయినట్లుగా మనకు కనబడుతున్నది. నేను స్తోత్రం కలుగుతాను. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికలో నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను స్తోత్రం కలుగుతాను. మనం ఎలా నడుచుకోవాలంటండి? ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే కలిసి బ్రతికే వారంగా ఉండాలి, ఒక మాట మీద నడిచే వారంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు పోలికలోనికి మనం ఏమవ్వాలి? క్రీస్తు పోలికగా నడుచుకోవాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే క్రీస్తు పోలికగా నడుచుకోవడం అంటే ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఆ ఒకవేళ ఏదైనా నీ ఎదుట దారి తప్పిన ఆలోచన వచ్చిందో ఆ వ్యక్తిని రక్షణగా చేస్తే, అలా కాదు నడిచింది ఇలా నడవాలి, అలా కాదు బ్రతికేది ఇలా బ్రతకాలని ప్రేమతో చెప్పుకుని ఒకరినొకరు ఏం చేయాలి? పురికొలుపుకుని ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికలోకి నడుచుకుంటూ ప్రియమైన ఆయన మిమ్ములను ప్రేమించాలి కనుక అందుకని నీ జీవితాన్ని సువాసనగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే మనమైతే మన జీవితాలు అయితే దుర్వాసన కొడుతున్న జీవితాలు, కప్పు కొడుతున్న జీవితాలు, అలాంటి జీవితాలని దేవుడు పరిమళ వాసనగా చేయాలనుకున్నాడు. ఆయన ప్రత్యేక గాయములలో వచ్చిన రక్తము చేత మనం పరిమళముగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, ఏడు కుమారులు కుమార్తెల వలె ప్రియులైన పిల్లలుగా కలిసి బ్రతికే వారిగా ఉండాలి. ఏడు వంటి మనసుతో దేవుని పోలిక కలిగిన వారిపై ఒకరినొకరు క్షమించే మనస్సు కలిగిన వారుగా ఉండాలి. గుడాలుగా అబ్రహాము ఇంట అమర్చబడిన వారిపై ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రియమైన బిడ్డలారా సకాలంలో వారి కొరకై మనం ప్రార్థించి వారిని రక్షణలోనికి నడిపించుకోవాలని దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవుడా,